ఏ పరిస్థితుల్లో ఇక్కడ దాకా వచ్చాము, ఏ పరిస్థితుల్లో ఈ ప్రస్తావన వచ్చిందని దానికి కూడా వాల్యూ ఉంది. మనకి 2014లో ఆ రాష్ట్రం విడిపోయిన తర్వాత రాజధానిని మనం చూజ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు పెద్దలందరూ వాళ్ళ వాళ్ళ వాదనలు వినిపించారు. కొంత విఘ్నతతోటి అమరావతి ప్రాంతాన్ని రాజధాని అనుకున్నారు. అప్పటి ప్రతిపక్ష నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా దానికి ఓకే చెప్పారు. అయితే 14 నుంచి 19 వరకు మనం సమస్యలు అనుకోండి, ఇబ్బందులు అనుకోండి, ప్రోగ్రెస్ లిమిటెడ్ గా ఉండటం అనుకోండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, 19లో వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన అమరావతిలో మనం ఇంత చేయటానికి ఇబ్బందిగా ఉందా, చేయలేమా, ఇంకేదన్నా కారణాలా, ఆయనకి నచ్చలేదా, వాట్ ఎవర్ ఇట్ ఈస్ 3 రాజధానులు అనే ప్రస్తావన తీసుకొచ్చారు. 3 రాజధానులు ఆయన కూడా పెద్దగా ఏం ప్రోగ్రెస్ చూపించలేకపోయాడు. పైగా అమరావతిలో భూములు ఇచ్చిన రైతుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీయటం, వాళ్ళు దాదాపుగా 100 రోజులు ధర్నాలో కూర్చోవటం, ఇదంతా చూసాం మనం. తర్వాత మళ్ళీ 24లో ప్రభుత్వం మారిన తర్వాత అమరావతి వైపుకి కొంత యాక్టివిటీ పెరగాలి, పెంచాలి, మనం వాట్ ఎవర్ టైం వీ లాస్ట్, కొంత టైం మనకు వృధా అయిపోయింది కాబట్టి దాన్ని కొద్దిగా స్పీడప్ చేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వం అనుకుంది. ఇది ఒక ప్రాసెస్, ఈ ప్రాసెస్ లో నడుస్తుంది. సరే, 2014 నుంచి 24 వరకు మనకి హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంది కాబట్టి ఆ టైంలో మనం దానికంటూ గెజెట్ నోటిఫికేషన్ ఇవ్వకూడదు కాబట్టి 24 తర్వాత ఇవ్వాలి. ఇప్పుడు ఇప్పించారు అది. ఈ సందర్భంలో మనకి అమరావతి రాజధాని అనేది పార్లమెంటు ఆ చట్ట సవరణ ద్వారా రికగ్నైజ్ చేసినట్టు అయిపోయింది. ఈ సందర్భంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మా విగన్ అనే పేరుతోటి మచిలీపట్నం, విజయవాడ, గుంటూరుని కారిడార్ గా డెవలప్ చేస్తే బాగుంటుంది అన్నారు. ఇక్కడ మనం మెసెంజర్ ని తప్పుపట్టే ముందు మెసెంజర్ ని మెసేజ్ ని విడివిడిగా చూద్దాం. ఆయన నాన్నా పులి అనే ధోరణిలో మాట్లాడాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు సీరియస్ గా మాట్లాడి ఉండడేమో, ఆయన ప్రతిసారి ఏదో కొత్త మాట మాట్లాడుతూ ఉంటాడు అని కొంత డిస్కౌంట్ చేయొచ్చు. డిస్కౌంట్ చేసేవాళ్ళు ఉన్నారు, దాన్ని తప్పు పట్టేవాళ్ళు, దాన్ని జోక్గా తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అయితే సైమల్టేనియస్లీ మనం మెసేజ్ ను కూడా చూద్దాం కొద్దిగా. ఆ మెసేజ్ ఏంటది? మనకి పోర్ట్ సిటీ ఉంది, ఒక కమర్షియల్ సెంటర్ విజయవాడ ఉంది, ఒక ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ సెంటర్ గుంటూరు ఉంది. ఈ కారిడార్ అని అంటంలో ఆయన ఉద్దేశం ఏంటంటే, మనం నేషనల్ హైవే తీసుకుంటే చెన్నై కలకటా నేషనల్ హైవే తీసుకుంటే ఇప్పుడు మనం అనుకుంటున్న అమరావతి పడమట వైపున ఉంది. కాన్సన్ట్రేటెడ్ గా ఒక 29-30 గ్రామాలను కవర్ చేస్తూ ఉంది. దీనికి తోడుగా మనం హైవేకి ఈస్ట్ వైపున, తూర్పు వైపున ఉన్నటువంటి ఈ 3 సిటీస్ ను కూడా మనం ఒక డెవలప్మెంట్ కారిడార్ గా కొంత దానికి కూడా పుష్ ఇస్తే బాగుంటది అనేది ఆయన ఐడియా. అమరావతి వద్దు అని ఎక్స్ప్లిసిట్ గా ఆయన చెప్పలేదు, అమరావతికి నేను వ్యతిరేకము అని ఆయన చెప్పలేదు. అట్ ద సేమ్ టైం ఈ 3టిని కూడా మనం కన్సిడర్ చేసి డెవలప్ చేస్తే బాగుంటది అని అంటున్నప్పుడు నాకు 2 పాజిటివ్లు కనిపిస్తున్నాయి దాంట్లో. ఒకటి, మనం అసలు అమరావతిని సెలెక్ట్ చేసుకోవడానికి కోర్ ఆర్గ్యుమెంట్ ఏంటి? ఈ రాష్ట్రంలో అన్ని ప్రాంతాల వారికి ఎంతో కొంత రాకపోకలకి సమదూరంలో ఉంటే బాగుంటుంది. విజయవాడ, గుంటూరు అని మనకు ఆల్రెడీ పెద్ద సిటీస్ ఉన్నాయి కాబట్టి, ఎస్టాబ్లిష్డ్ ప్లేసెస్ కాబట్టి ఈ ప్రాంతంలో అమరావతి అయితే అందరికీ అందుబాటులో ఉంటది అనేది ఒక కోర్ ఐడియా. దాని చుట్టూ దానికి సరే కృష్ణా నది ఉంది, మంచినీటి కొరత ఉండదు, ఇంకోటి అన్ని యాడ్ చేసాం మనం. ఒక గ్రీన్ ఫీల్డ్ రాజధాని అయితే, ఒక గ్రీన్ ఫీల్డ్ గా కడితే మనం ప్లాండ్ సిటీగా కట్టుకోవచ్చు. ప్లాండ్ సిటీ అంటే రాబోయే 100-200 సంవత్సరాలకు కూడా అది మనకి గర్వకారణం అవటమే కాకుండా ప్రాక్టికల్ గా కూడా బాగా యూస్ఫుల్ గా ఉంటుంది. ఒక ఇంజిన్ గా పనిచేస్తుంది, గ్రోత్ ఇంజిన్ గా పనిచేస్తుంది అనేది ఆ రోజున అందరం మాట్లాడాం, దానికి ఒప్పుకున్నాం. ఇవాళ ఈయన కర్నూలు, విశాఖపట్నాన్ని వదిలేసి ఇదే ప్రాంతానికి వచ్చి మనం ఈ అమరావతికి ఎదురుగా తూర్పు భాగాన్ని కూడా కొద్దిగా డెవలప్ చేస్తే బాగుంటది అన్న మాటలో ఆయన 3 రాజధానుల్ని విస్మరించినట్టే కదా. మన మొదటి నుంచి ఉన్న కోర్ సెంట్రల్ ఐడియా ఆఫ్ అందరికీ అందుబాటులో రాజధాని ఉంటే బాగుంటది అనే పాయింట్ కి ఆయన సమర్థించినట్టే కదా. అంటే ఆయన అనుభవం ఆయనకి ఆ పాఠాన్ని నేర్పుకుంటుంది. లెట్స్ గివ్ హిమ్ ఎ బెనిఫిట్ ఆఫ్ డౌట్. ఆ అనుభవం కాబట్టి ఆయన ఇప్పుడు మనం ఏదో ఆ మూలకి వెళ్దాం ఈ మూలకి కాకుండా అందరికీ కొద్దిగా అందుబాటులో ఉండేలాగా ఒక మంచి ప్రాంతం, ఒక అందుబాటులో ఉన్న ప్రాంతం అనే పాయింట్ కి ఆయన వచ్చాడు. ఆయన అనుభవం ఆయన్ని తీసుకొచ్చింది. ఎందుకంటే 3 రాజధానులు అన్నది ప్రజలు తిరస్కరించారు కాబట్టి, అది మంచి ఆప్షన్ కాదనుకుని ఆయన తెలుసుకున్నాడు కాబట్టి బహుశా హీ రియలైజ్ దట్. దాంట్లో తప్పేం లేదు కదా.
మనం తప్పు చేయొచ్చు, రియలైజ్ కావచ్చు. అంతవరకు నేను ఐఎమ్ విల్లింగ్ టు గివ్ హిమ్ ఎ బెనిఫిట్ ఆఫ్ డౌట్. ఇక రెండోది, ఆ ఆర్గ్యుమెంట్ లో ఉన్న బలం ఏంటంటే, నాకు స్థానికుడుగా నాకేమనిపిస్తుందంటే, అమరావతిని మనం చేద్దాం, అది ఓపెన్ ఏరియా కాబట్టి, గ్రీన్ ఫీల్డ్ మోడల్ కాబట్టి, డెఫినెట్ గా మనం వెల్ ప్లాన్డ్ సిటీగా దాన్ని డెవలప్ చేయొచ్చు. సైమల్టేనియస్లీ కొద్దిగా మనం ఈస్ట్ వైపును కూడా చూసినట్టయితే మనకి ఇండస్ట్రియల్ బెల్ట్ కావాలి, ఇండస్ట్రీస్ ని డెవలప్ చేయాలి. గ్రోత్ ఇంజిన్ లో ఇండస్ట్రీస్ ఉండాలి కదా, కంపెనీస్ ఉండాలి కదా. మనమే గ్రోత్ ఇంజిన్ అనుకుంటూ, వెల్ ప్లాన్డ్ సిటీ అనుకుంటూ, జీరో పొల్యూషన్ తో మనమే నడపలేం కదా. కాబట్టి మనకు తీర ప్రాంతం, పోర్ట్ ఉన్న ఏరియా, పోర్ట్ చుట్టూ ఉన్న ల్యాండ్స్ లో కూడా కొంత అవైలబిలిటీ ఉంది, పెడన గానీ ఆ చుట్టుపక్కల ప్రాంతాలు కానీ, వాటిని ఇండస్ట్రియల్ గా డెవలప్ చేసుకుంటే అక్కడ నుంచి మనకి అవనిగడ్డ, రేపల్లె, బాపట్ల మీదుగా మనం ఉన్న రింగును మనం వాడుకుంటే, లేదు మచిలీపట్నంలో గుండా వెళ్తున్నటువంటి కోస్టల్ కారిడార్, బ్యూటిఫుల్ హైవేని మనం వాడుకోగలిగితే, దిగమరు నుంచి ఒంగోలు వరకు కూడా ఆల్ ఆర్ కనెక్టెడ్. ఇదంతా ఒక సిటీ అయిపోద్దని నేను చెప్పలేదు, కానీ మేమంతా ఒక రాజధాని ప్రాంతంలో దగ్గరగా ఉన్నాము, మాకు కూడా కొంత ఫలితాలు ఉన్నాయి, మా ఏరియాలో కంపెనీ వచ్చింది, మా ఏరియాలో ఎంప్లాయ్మెంట్ పెరిగింది, మేమందరం కూడా మళ్ళీ అమరావతి అనే అక్కడికి ఏదో టెంపరీగా వెళ్ళి ఇక్కడికి రాకుండా చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరికీ అందుబాటులో ఉండే ప్లేసెస్ ఇంకా మనకు ఉన్నాయి కాబట్టి, ఈ ఏరియా కూడా డెవలప్ అవుతుంది కాబట్టి, దీనికి ఏదో మనం ఎక్కువ పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం లేదు కాబట్టి అని అంటున్నాడు ఆయన. అనుకుందాం అని ఆ బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇద్దాం. ఇప్పుడు మరి మనం క్యాపిటల్ ఏరియా అని అంటున్నాం కదా, మనం ఆ క్యాపిటల్ ఏరియాలోనే ఆయన మాట్లాడుతున్నాడు కదా. సో ఆ ఒక్క మాట మనం గనక కన్సెన్సస్ కు తీసుకురాగలిగితే పెద్దలందరినీ, మనం అనుకున్న క్యాపిటల్ రీజియన్ లోనే మాట్లాడుతున్నారు కాబట్టి, మనం అనుకున్న క్యాపిటల్ రీజియన్ ని డెవలప్ చేద్దాం అని అనుకుంటున్నాం కాబట్టి అని ముఖ్యమంత్రి గారు కానీ పెద్దలు కానీ ఎవరైనా దాన్ని ఎంబ్రేస్ చేసుకోగలిగారు అనుకోండి, ఐ థింక్ ఇంకా వివాదం లేదు. సమన్వయంతో మనందరం కూడా ఈ విషయాన్ని సెటిల్ చేసి ఇక ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది అనేది నా వ్యక్తిగతమైన అభిప్రాయం. జనసేన పార్టీ నుంచి ఇంకా ఆ ఆలోచన జరుగుతుంది, దాని మీద ఒక విధానమైనటువంటి ప్రకటన రాలేదు కాబట్టి ఇలా ఆలోచిస్తే బాగుంటుందేమోనని అయితే నాకు అనిపిస్తుంది.